ఎస్ ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు యూ. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ సన్ఎజ్ వెల్ బీయింగ్ ట్రైనింగ్కి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు మన టాపిక్ అబౌట్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ గురించి ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. రైట్, ఇందులో భాగంగా పార్ట్ 2 ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పార్ట్ 1లో ఏం డిస్కస్ చేసామో జస్ట్ రివ్యూ చేసుకొని వెళ్దాం. జస్ట్ చాలా స్పీడ్గా వెళ్తాను, జస్ట్ ఓన్లీ మీకు చూపెట్టడానికి మాత్రమే. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీని మనము సిఇఓ అని పిలుస్తాం, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అని పిలుస్తాం. దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే 12 రకాల ప్రయోజనాలు మనం చెప్పుకున్నాం. రైట్, 12 బెనిఫిట్స్ మనం చెప్పుకున్నాం. మన హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ మీద వర్క్ చేస్తున్నాం. అండ్ దీనికి మన మిషన్ ఇది, దీనికి బ్రేవ్ కూడా యాడ్ చేస్తున్నాం మనం. రైట్, హెల్త్లో 3 సెగ్మెంట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం: హ్యూమన్ హెల్త్, సాయిల్ హెల్త్, అనిమల్ హెల్త్. అందులో మెయిన్గా మనం హ్యూమన్ హెల్త్ మీద ప్రజెంట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. లేటర్ మనం సాయిల్ అండ్ అనిమల్ మీద కూడా మాట్లాడుకోబోతున్నాం. అండ్ వెల్త్ కూడా ఈ పార్ట్లో, సిఇఓ అన్నటువంటి ఈ పార్ట్లో మెయిన్గా ఎంపవర్ చేయడానికి వెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వెల్త్ కూడా ఆన్ ద వే కమింగ్ డేస్లో మనం మాట్లాడతాం. ఫైనల్గా ఇందులో మనం ఏం నేర్చుకుంటాము అంటే హ్యాపీనెస్ ఎలా వస్తుంది అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ వల్ల వస్తుంది. కాబట్టి ఆ హ్యాపీనెస్ ఎలా వస్తుంది అనే దానిపైన కూడా ఇన్ డెప్త్ సబ్జెక్ట్ మీకు దొరుకుతుంది. ఇవన్నీ మనకు ప్రొవైడ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కంపెనీ పేరే సనెజ్. మీ అందరికీ సనెజ్ కంపెనీకి ఎస్టర్డే మనం స్వాగతం పలికాం. మళ్ళీ ఈ రోజు కూడా కొత్త వారు ఎవరైనా వచ్చుంటే మీకు కూడా స్వాగతం అండి. మన కంపెనీ గురించి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మేనేజ్మెంట్ చాగంజి రాథోడ్ గారు, సచిన్ సావంత్ గారు 8 ఇయర్స్ బ్యాక్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీకి సంబంధించిన ట్రాక్ రికార్డ్స్ అన్ని ఇక్కడ మీకు చూపించడం జరిగింది. అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము. మన దగ్గర నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మెయిన్గా మనము ఆయుర్వేదిక్లో హాస్పిటల్స్ ఓపెన్ చేస్తున్నాము. వాటిని వెల్ బీయింగ్ సెంటర్స్ అని ఓపెన్, ఆల్రెడీ ఉన్న సెంటర్ మీకు చూపెడుతున్నాం. లీగల్ సర్టిఫికెట్స్ అన్ని మనకు ఉన్నాయి కంపెనీకి. పాసా కానీ, పిక్కీ కానీ, ఇవన్నీ ఎవ్రీథింగ్ సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి. వెబ్సైట్లు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 300+ ప్రోడక్ట్స్లో 9 కేటగిరీస్లో ఉన్నాయి. 9 కేటగిరీస్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనం చెక్ చేస్తే అర్థమైపోద్ది. రైట్, హెల్త్ కేర్ మెయిన్ మన టాపిక్ వచ్చి హెల్త్ కేర్. హెల్త్ కేర్లో ఎస్టర్డే మనం మెయిన్ హెల్త్ కేర్ మనకు అవసరమా, ఎందుకు తెలుసుకోవాలి, మనం హెల్తీగా ఉన్నామా లేదా అనే దానిపైన 10 ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నాం. 10 ఇండికేటర్స్ ఏమేమి అనేది కూడా చాలా డెప్త్గా డిస్కస్ చేసుకున్నాం. ఈ టాపికే ఎస్టర్డే మనకు నడిచింది. అందులో మీరు మార్కులు కూడా వేసుకున్నారు చాలామంది. ఆ 10 ఏంటి? గట్ హెల్త్, క్వాలిటీ స్లీప్ అండ్ క్వాంటిటీ స్లీప్, స్ట్రాటజీ, ఫ్యాట్ అండ్ మజిల్ రేషియో, ఎనర్జీ అండ్ యాక్టివ్ లెవెల్స్, పాజిటివ్ థాట్స్, స్కిన్ హెల్త్, హైడ్రేషన్, ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ 10 గురించి మాట్లాడుకున్నాం. ఒక్కొక్క పాయింట్కి ఒక మార్క్ వేసాం. అలా మీకు ఎన్ని మార్కులు వచ్చాయో ఎస్టర్డే మనం చెక్ చేసుకున్నాం. ఎవరికైతే 5 బిలో ఉన్నారో వాళ్ళు సీరియస్గా తీసుకోవాలి. నంబర్ ఆఫ్ సప్లిమెంట్స్, ఎక్కువ సప్లిమెంట్స్ వాళ్ళు వాడాల్సి ఉంటుంది. 5 అబోవ్ ఉన్న వాళ్ళు జస్ట్ మినిమం సప్లిమెంట్స్ వాడుకొని మెయింటైన్ చేసుకోవచ్చు. తొందరగా 10కి రీచ్ అవ్వడానికి మీరందరూ 10 మార్క్స్లో రీచ్ అవ్వాలి. 10 అవుట్ ఆఫ్ 10 మీకు రావాలని కోరుకుంటూ సో ముందుకెళ్ళిపోదాం. రైట్, అందులో భాగంగా మనం ఎస్టర్డే మనం 2 టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం, 2 ప్రోడక్ట్స్ గురించి. వెల్బీయింగ్ ట్రైనింగ్లో భాగంగా సనెజ్ కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తున్న ద బ్రాండ్ అంబాసిడర్ ప్రోడక్ట్ అకాయ్ సోనా ఎస్టర్డే మనం డిస్కస్ చేసాం. అకాయ్ సోనా ప్లస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇది క్లియర్. ఎస్టర్డే వరకు పార్ట్ 1 కంప్లీట్. పార్ట్ 2 ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. హెల్త్ కేర్లో భాగంగా, హెల్త్ కేర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో హెల్తీగా ఉన్నామా లేదా అనే పాయింట్స్ అన్నీ కూడా నేను మాట్లాడుకున్నాను. కాబట్టి మీన్స్ ఈ ప్రోడక్ట్స్ ఎవరికి అవసరము అంటే ఎవరైతే హెల్త్ విషయంలో ఫెయిల్ అవుతున్నారో, ఫుడ్ విషయంలో ఫెయిల్ అవుతున్నారో వాళ్ళకి ఇచ్చేటివే ఫుడ్ సప్లిమెంట్స్ అనుకున్నాం. క్లియర్ కదా? ఈరోజు ఫుడ్ సప్లిమెంట్స్లో నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుకుంటున్నాం. అందులో మెయిన్గా మనకి అలోవెరా. అలోవెరా అంటేనే మనకు గుర్తొచ్చేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా అలోవెరాలో సాల్వ్ అవుతాయి. నాకు తెలిసి అలోవెరాలో 200 రకాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. మెయిన్గా మన బాడీలో వేడిని తగ్గిస్తుంది బాగా. స్కిన్ రిలేటెడ్ ఛాలెంజెస్ రాకుండా కాపాడుతుంది. వచ్చింటే రికవర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది.
అలాగే హెయిర్ ఫాలింగ్ని కంట్రోల్ చేస్తుంది, మంత్లీ సైకిల్ మీద పనిచేస్తుంది, కాన్స్టిపేషన్ మీద పనిచేస్తుంది, మల్టిపుల్ అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 200 రకాల జబ్బులు రాకుండా కాపాడగలిగే కెపాసిటీ కలిగినటువంటి ఆహార పదార్థం అని చెప్పాలి. బట్ నాలుకకు రుచిగా ఉండదేమో అన్న భావంతో మనం దీన్ని పక్కన పెట్టాం అంతే. లేదంటే ఏదో ఒక వంటలో యాడ్ చేసేసేవాళ్ళు. ఈరోజు స్కిన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే తయారు చేస్తున్నారో హెల్త్కి సంబంధించి వాటన్నిటిలో అందరూ కూడా చాలా వరకు నాట్ ఓన్లీ సన్నజ్ కంపెనీ కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. దీనిపైన ఇంకొంచెం డెప్త్ నాలెడ్జ్ మీరు కావాలి అనుకుంటున్నారు కాబట్టి నన్ను అడిగితే అలోవెరా అనేది ఎక్కడ దొరికితే అక్కడ వాడకూడదు. భారతదేశంలో అలోవెరాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే 200 వెరైటీస్ ఉన్నాయి. ఇందులో వైద్యానికి పనికొచ్చేవి 18 రకాలు మాత్రమే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కోర్స్ నేను ఇక్కడ చెప్పాను అన్న ఉద్దేశంతో మీరు ఇంట్లో ఉన్న అలోవెరాను ఎక్కడో దొరికిన అలోవెరాను తీసుకొచ్చి వాడి రిజల్ట్ రాలేదనుకుంటే దానికి నాకు సంబంధం లేదు. ఎందుకోసం చెప్తున్నానంటే, మనకు అలోవెరా ఎక్కడ పండుతుంది అంటే జనరల్గా ఎక్కడైనా పండుతుంది, వాటర్ కూడా అవసరం లేదు దీనికి, ఎయిర్తోనే పండిపోతుంది. పూర్వకాలంలో అలోవెరాని ఎక్కడ వాడేవాళ్ళు ఎక్కువగా అంటే ఇంటి ద్వారము దగ్గర, ముఖ ద్వారం దగ్గర కట్టేవాళ్ళు. తద్వారా ఏమవుతుందంటే బ్యాడ్ ఏదైతే ఉందో ఎయిర్, చెడు వాసన, చెడు ఎయిర్, కార్బన్ డైఆక్సైడ్ సంబంధించిన ఎయిర్ అటువైపు నుంచి వచ్చేటప్పుడు మన ఇంట్లోకి ఇది పీల్చుకొని మనకి మంచి స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది అని సైంటిఫిక్ రీజన్స్ ప్రకారం. మన పెద్దలు డిఫరెంట్ రీజన్స్ చెప్తారు, దిష్టికి అని రకరకాలుగా చెప్తారు. కోర్స్ దిష్టి అని కూడా చెప్పొచ్చు, తప్పేముంది. ఎందుకంటే చెడుని అక్కడనే వదిలిపెట్టి మంచిని లోపలికి సప్లై చేస్తాడు కాబట్టి. ఫ్రెండ్స్ నేను ఏమంటున్నా, 200 రకాల కలబందల్లో మంచి కలబంద అని పేరు దీనికి. ఈ కలబందని ఫారెస్ట్ ఏరియాస్లో కానీ పొల్యూషన్ లేని ఏరియాస్లో కానీ పండించి దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే ఫలితం పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇంటి దగ్గర ఉన్నది ఎప్పుడు వాడకండి, ఇంటర్నల్గా తీసుకోకండి. ఎక్స్టర్నల్గా కూడా ఛాలెంజెస్ వస్తే మీరు జాగ్రత్త పడండి. అందుకోసం అలోవెరా మన దగ్గర న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి అందులో మనకి ఈజీగా తీసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా జ్యూస్ రూపంలో ఎక్స్ట్రాక్ట్ చేసి కంపెనీ ఇస్తుంది. రైట్, అర్థమైంది కదా. ఇది ఎవరు తీసుకోవాలి అంటే ఎవరైనా తీసుకోవచ్చు, 7 years అండ్ అబవ్ వాళ్ళు. అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో, నిన్న అకాయ సూనా చెప్పాను కదా, అకాయ సూనా కన్నా 1/2 hour ముందు కానీ 1/2 hour తర్వాత కానీ ఎంటీ స్టమక్తో వామ్ వాటర్లో తీసుకుంటే బాగా పనిచేస్తుంది. వామ్ వాటర్లో తీసుకుంటే బాగా పనిచేస్తుంది. ఇంతేకాకుండా మీకున్న సమస్యను బట్టి రాత్రుల్లో కూడా వాడచ్చు. రాత్రుల్లో కూడా బెడ్డింగ్ కన్నా ముందు మీరు వాడచ్చు. అప్పుడు కూడా వామ్ వాటర్లో తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కూడా మీకున్న సమస్యను బట్టి 1 మూత కానీ 2 మూతలు కానీ 5 ml కానీ 10 ml కానీ 15 ml వరకు కూడా తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మీ వయసును బట్టి పిల్లలైతే తక్కువ తీసుకోండి, పెద్దవారైతే ఎక్కువగా తీసుకోండి. మీకున్న సమస్యను బట్టి ప్లాన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇది అలోవెరా గురించి. రైట్, ఇక్కడ కూడా మనకు ఇవ్వడం జరిగింది. గుడ్ ఫర్ డిటాక్సింగ్ ద బాడీ, మన శరీరంలో ఉండే విష పదార్థాలని బయటకు పంపిస్తుంది, బ్లడ్ ప్యూరిఫైర్గా పనిచేస్తుంది, బూస్ట్స్ ఇమ్యూనిటీ, స్టెబుల్ ఫర్ ఐస్ కూడా, ఎందుకంటే వేడిని ఎప్పుడైతే తగ్గిస్తుందో ఐస్ కూడా బాగా పనిచేస్తుంది. ఇది ఫస్ట్ ప్రోడక్ట్ ఈరోజు మనం మాట్లాడుకున్నాం. రైట్, సెకండ్ ప్రోడక్ట్ మనం మాట్లాడుకోవాలి అలో త్రిపల. సేమ్ అలోవెరాతోనే త్రిపల అనమాట. డిటాక్స్ ఎడ్జ్ అని దీనికి పేరు. యాక్చువల్గా దీని పేరు మనం స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుకోవాలంటే త్రిపల్ల అంటారు. 3 రకాల ఫలాలను కలిపి తయారు చేశారు. బట్ యాక్చువల్గా త్రిపలతో పాటు అలోవెరా కూడా యాడ్ చేశారు కాబట్టి ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మేజర్గా 3 డిసీజెస్కి పనిచేస్తుంది. 3 అంటే వాత, పిత, కఫ. వాత, పిత, కఫ. వాతము అంటే నడుము కన్నా కింది భాగాల్లో ఉన్నటువంటి సమస్యలకి. పిత అంటే పొట్ట భాగంలో వచ్చే సమస్యలు. కఫ అంటే గొంతు భాగంలో వచ్చే సమస్యలు. అర్థమైంది కదా. వాత, పిత, కఫ అంటారు ఆయుర్వేదంలో. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వాత, పిత, కఫ అని వెతకండి, చాలా ఇన్ఫర్మేషన్, మీకు ఎంత కావాలో అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి త్రిపుల ఆయుర్వేదంలో బెస్ట్ ప్రోడక్ట్ ఏదైనా అంటే త్రిపుల గురించి చెప్తారు ఎవరైనా. త్రిపుల ఇస్ ద బెస్ట్ #1 ప్రోడక్ట్ అని చెప్పచ్చు. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు, కేవలము ఫ్రూట్సే యాడ్ చేస్తారు కాబట్టి, అలోవెరా కూడా యాడ్ చేస్తాం కాబట్టి రిజల్ట్ కొంచెం బెటర్గా ఉంటుంది.
సో ఎవరైనా తీసుకోవచ్చండి. మెయిన్గా కాన్స్టిపేషన్ మెయిన్గా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు, షుగర్కి దగ్గరగా ఉన్నవాళ్ళు, షుగర్ వస్తుందేమో అనే ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మోషన్ ఫ్రీ కావడానికి ఈ ప్రోడక్ట్ చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. పేరులోనే ఉంది డిటాక్స్ అని. క్లీన్గా చేయడానికి, క్లీనింగ్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రైట్, మనం రోజు ఇల్లుని క్లీన్ చేస్తాం కదా బాహ్యంగా, అలా రోజు స్నానం చేస్తాం కదా, అలాగే లోపల కూడా క్లీన్ కావాలి. ఏ రోజుకి ఆ రోజు తీసుకున్న ఆహారం బయటికి వెళ్ళాలి డైజెషన్ అయిన తర్వాత అనుకుంటే మీరు అలో త్రిపుల్ని వాడండి. రైట్, ఇది కూడా 7 years అండ్ అబోవ్ వాళ్ళు వాడచ్చండి. వాడే విధానం ఎలా అంటే, రాత్రుల్లో పడుకునే ముందు వామ్ వాటర్ తీసుకొని, వామ్ వాటర్లో ఇది కూడా 10 ml కానీ 20 ml కానీ, 10 ml ఆర్ 20 ml వాటర్ వామ్ వాటర్లో కలుపుకొని తీసుకొని, ఆ తర్వాత ఏమీ ఆహారం తీసుకోకూడదు. చివరి ఆహారం ఇది అవ్వాలి. రైట్, అలా తీసుకొని పడుకున్నట్లయితే మార్నింగ్ మిమ్మల్ని అదే నిద్ర లేపుతుంది. హ్యాపీగా మోషన్ అవుతుంది. హ్యాపీ అని ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా మీకు? చాలా మందికి ఇది జోక్ తెలియదు. ఈ సందర్భంగా జోక్ చెప్పుకోవాలి మనం. జోక్ లాగా అనిపిస్తుంది, బట్ రియాలిటీ. ఆ జోకులు అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు గారు. కరెక్టా కదా? రైట్, ఆయనకి అడిగారట వీళ్ళ క్వశ్చన్, నీకు ఎప్పుడు హ్యాపీ అనిపిస్తుంది అంటే ఆయన చెప్పాడంట, ఎప్పుడైతే సుఖ విరోచనం అవుతాదో, మార్నింగ్ వెళ్ళి సుఖ విరోచనం అయినప్పుడు, మోషన్ ఫ్రీ అయినప్పుడు ఉన్నంత ఆనందం ఇంకెప్పుడు లేదని చెప్పాడంట ఆయన. అంటే మీకు కూడా ఆనందం, హ్యాపీనెస్ కావాలి అనుకుంటే, ఎవరికైతే నేను చెప్పిన సుఖ విరోచనం లేదు, ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం కదా, 10 indicatorsలో ఫస్ట్ ఇండికేటర్ ఏంటి? రైట్, గట్ హెల్త్. గట్ హెల్త్ ఛాలెంజెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా త్రిపుల వాడాలి. క్లియర్ కదా? నిన్న మనం 10 indicators ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇక్కడ వస్తాయి మనకి. సో కాబట్టి గట్ హెల్త్ ఛాలెంజ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా త్రిపుల వాడండి. సేమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. రైట్, వేదామృత. ట్రిపుల్ అయిపోయింది కాబట్టి వేదామృత. వేదామృత అంటే ఇది కూడా డైజెషన్కి సంబంధించిన సమస్యలకి అది క్లీన్ చేస్తుంది, ఇది డైజెస్ట్ చేస్తుంది. దీంట్లో కూడా మీరు చూస్తున్నారు, అల్లం ఉంటుంది, పుదీనా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసి అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసి జస్ట్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఇది కూడా వామ్ వాటర్లో రాత్రి బెడ్డింగ్ కన్నా ముందు, ఎస్, జస్ట్ ఒక 4 drops వామ్ వాటర్లో, ఒక గ్లాస్ వాటర్లో 3 లేదా 4 లేదా 5 drops కూడా వేసుకొని మీరు ఆ వాటర్ని డ్రింక్ చేసినట్లయితే డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వడానికి ఇది సహకరిస్తుంది. రైట్, నెక్స్ట్ సింపుల్. నెక్స్ట్ మనం తులసి డ్రాప్స్ గురించి మాట్లాడుకోవాలి. తులసి డ్రాప్స్ అంటే 3 రకాల తులసిలు కలిపి మన కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. రాము తులసి, కృష్ణ తులసి, లక్ష్మణ తులసి ఇలా చెప్తూ ఉంటాం కదా, అలా మేజర్ తులసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి ఈ ప్రోడక్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మళ్ళీ అడిషనల్గా పచ్చ కర్పూరము, మిరియాలు ఇవన్నీ కూడా కలుపుతారు. తద్వారా మనం రోజు గుడికెళ్ళి ఆ పవిత్రమైనటువంటి తీర్థాలు ఎట్లా తీసుకుంటామో అలా దీన్ని కూడా తీసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఈ సీజన్లో ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఈ సీజన్లో రోజు మీరు ఇది తీసుకొస్తే డ్రాప్స్ తీసుకున్నట్లయితే చాలా హెల్తీగా ఉండొచ్చు. ఇందులో కూడా మెయిన్ గొంతుకు సంబంధించిన సమస్యలన్నింటినీ ఇది కంట్రోల్ చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా డిటాక్స్ చేస్తూ, అలాగే మన బాడీలో ఉన్నటువంటి అసిడిక్ నేచర్ని ఆల్కలైన్ నేచర్గా కన్వర్ట్ చేసే గుణం కలిగి ఉంటుంది తులసికి. పురాతన కాలం నుంచి మనం ఎప్పటి నుంచినో వేల సంవత్సరాలుగా తులసికి పూజ చేస్తాం, తెలుసు. ఈరోజు మనం ఫ్రైడే కూడా మాట్లాడుకుంటున్నాం. చాలామంది మహిళలు సాటర్డే, ఫ్రైడే తులసికి, సాటర్డే ఎక్కువగా పూజ చేస్తారు. చాలా గుళ్ళల్లో కూడా సాటర్డే మీరు చూసినట్లయితే తులసి మాలలు కనపడతాయి. అంత దేవుడికే ఇష్టం అంటే మనకు కూడా ఇష్టమే. మనం కూడా హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు. ఇది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఎలా తీసుకోవాలంటే, మీరు తీసుకునే వాటర్లో, నార్మల్ వాటర్లో ఒక డ్రాప్ ఒక గ్లాస్ వాటర్కి, ఒక డ్రాప్ వేసుకొని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాటర్ చేంజ్ అయినప్పుడు వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి.
ఉన్న వాటర్లో కూడా ఏమైనా మిక్స్ అయి ఉంటే వాటిని డెటాక్స్ చేసే గుణం దీనికి ఉంటుంది కాబట్టి సో వాటర్ నుంచి వచ్చే సమస్యలు రాకుండా కాపాడుతుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, కాఫ్ కోల్డ్ కూడా రాకుండా కాపాడగలదు. సో ఎవరైనా వాడచ్చు, హ్యాపీగా వాడండి. నేనేమంటానంటే మీ బ్యాగ్లో మీరు ఎవరైనా కానీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. బయట వెళ్ళినప్పుడు వాటర్ తాగేటప్పుడు ఖచ్చితంగా ఒక డ్రాప్ అందులో వేసుకొని తాగండి. మీరు హోటల్లో భోంచేస్తున్నప్పుడు, మినరల్ వాటర్ కొన్నప్పుడు, క్యాన్ వాటర్ కొన్నప్పుడు ఎప్పుడైనా పర్వాలేదు, అప్పటికప్పుడు వేస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ఏవైనా అంతే, ఈ బాటిల్స్ అన్నీ కూడా ఎనీ మెడిసిన్ ఎనీ సప్లిమెంట్ ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూగా వాడేస్తే బాగుంటుంది. ఎక్కువ రోజులు ఓపెన్ చేసి పెట్టేస్తే దాంట్లో పవర్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అప్పుడు మీరు 2 డ్రాప్స్ వేయాల్సి ఉంటుంది. బిగినింగ్లో అయితే ఒక డ్రాప్ చాలు. క్లియర్ కదా? నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం అదుల్సా కాఫ్ సిరప్. అదుల్సా కాఫ్ సిరప్ ఇది కూడా సేమ్, అన్ని రిలేటెడ్ అనిపిస్తాయి మీకు, కానీ అది వాడకపోతే ఇది వాడాల్సి ఉంటుంది, అట్లా అనమాట. సో కాఫ్ వచ్చేస్తే, ఇంతకుముందు చెప్పినవన్నీ కాఫ్ రాకుండా కాపాడతాయి. ఒకవేళ కాఫ్ వచ్చేస్తే దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి నార్మల్ కాఫ్కి అదుల్సా కాఫ్ సిరప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఏ కాఫ్ తెలియనప్పుడు, డ్రై కాఫ్ కానీ వెట్ కాఫ్ కానీ దానికి మళ్ళీ సపరేట్గా మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి. బట్ కాఫ్ సిరప్ అయితే అల్టిమేట్ రిజల్ట్ ఇస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ వాడచ్చు. 7 ఇయర్స్ అండ్ అబవ్ ఇది కూడా రికమెండబుల్. ఓకేనా? అక్కడ పైన మనకు మూత ఇస్తాడు, మూత పైన మెజర్మెంట్ ఇస్తాడు. 5 ml బెటర్, రికమెండబుల్. డైరెక్ట్గా తీసుకోవచ్చు, వాటర్లో మిక్స్ చేయకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ అసీ పంచ్. రోజుకి ఈ కాఫ్ సిరప్ వచ్చి రోజుకి 2 లేదా 3 సార్లు కూడా తీసుకోవచ్చండి, మీకున్న సమస్యను బట్టి. రైట్? నెక్స్ట్ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అసీ పంచ్. అసీ పంచ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి జీలకర్ర. అండ్ దీంతో పాటు మనకి ఉసిరి ఉంది, అల్లం ఉంది. ఇవన్నీ కూడా అంటే డైజెషన్కి సంబంధించినవన్నీ. మెయిన్గా అల్సర్ ఛాలెంజెస్, కడుపులో మంట. కొంతమందికి తెలియదు అల్సర్ అని కూడా, కడుపులో మంట అనిపిస్తూ ఉంటుంది. దానికి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మళ్ళీ ఎక్స్ట్రా ఫుడ్ తింటూ ఉంటారు. అలా కాకుండా నిన్న మాట్లాడుకున్నాం ఈ సమస్య గురించి కూడా. రైట్? బట్ ఎక్స్ట్రా ఫుడ్ తీసుకోవడం కన్నా బెటర్ ఏంటంటే అసీ పంచ్. దీనికి మాత్రం కోల్డ్ వాటర్ వాడితే బాగా పనిచేస్తుంది. నార్మల్ వాటర్ కన్నా కొంచెం కోల్డ్ వాటర్ తీసుకొని ఆ గ్లాసులో తీసుకొని, ఒక గాజు గ్లాసులో తీసేసుకొని వాటర్ని ఈ యొక్క శాచెట్ ఓపెన్ చేసి అందులో పెట్టి, అందులో ముందు మీరు శాచెట్ వేసి వాటర్ పోస్తే బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే అది కొద్దిగా పొంగుతుంది, అప్పుడు గ్లాసులో నుంచి పక్కకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకోసం సింపుల్గా ముందు ఏం చేస్తారంటే శాచెట్ ఓపెన్ చేసి గ్లాసులో వేసేసి ఆ వాటర్ కొద్ది కొద్దిగా పోయండి. రైట్? అందుకని కోల్డ్ వాటర్ అయితే పొంగేది తక్కువ, నార్మల్ వాటర్ అయితే పొంగుతుంది, వెంటనే తాగేసేయడమే. సో తద్వారా ఏమవుతుందంటే అల్సర్ ఛాలెంజెస్ రాకుండా కాపాడుతుంది. అల్సర్ సమస్యని కంట్రోల్ చేసే కెపాసిటీ అసీ పంచ్కి ఉంటుంది. మార్కెట్లో ఏవేవో వాడుతూ ఉంటాం కెమికల్ బేస్డ్వి, అలాంటివి కాకుండా న్యాచురల్గా వాడచ్చు. డైజెషన్కి కూడా పనిచేస్తుంది, డైజెషన్కి కూడా పనిచేస్తుంది. రైట్? క్లియర్ కదా? నెక్స్ట్ ప్రోడక్ట్ మనం మాట్లాడుకుందాం నారీప్రియ. నారీప్రియ, నారీప్రియ అంటేనే ఇంకా అర్థమైపోయింది, ఇంకా మీరు ఎక్స్ట్రా ఏం చెప్పక్కర్లేదు. పీసీఓడి, యూటీఐ, మహిళలకు వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఇది ఒక సపోర్టింగ్ అనమాట. బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది, పీసీఓడి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది, యూటీఐ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది, మంత్లీ సైకిల్ ఇష్యూస్ని సరిచేస్తుంది. సో మహిళలు రెగ్యులర్గా ఇది తీసుకుంటే బెనిఫిట్ నా ఉద్దేశం. ఆహారం ఎలా తీసుకుంటామో రోజు, అలా నారీప్రియాన్ని కూడా రోజు తీసుకుంటే చాలా బెనిఫిటబుల్గా ఉంటుంది. కాబట్టి మహిళలందరికీ స్పెషల్గా మీరు నారీప్రియ బ్లైండ్గా రికమెండ్ చేయొచ్చు. మీరు ఎవరైనా మహిళలు వాడుతూ ఉంటే మీరు కూడా హ్యాపీగా మీ ఇంట్లో కంపల్సరీ ఇది పెట్టుకొని రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఒక్కసారిగా పెద్ద సమస్యలు ఏవి రాకుండా కాపాడుకోవచ్చు. రైట్? నేను మా మదర్కి ఇస్తున్నా, మా మిస్సెస్కి ఇస్తున్నా. సో మా మదర్ కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పింది, అవన్నిటిని సాల్వ్ చేయడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మా మిస్సెస్ కూడా రెగ్యులర్ అనమాట, ఇంకా టీ కాఫీ లేదు, దాని బదులు నారీప్రియాని తాగడం. ఇది ఎలా అంటే ఆ వేడి నీళ్ళల్లో కొద్దిగా పౌడర్ అందులో స్కూప్ ఉంటుంది, స్కూప్ తీసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు మీ నాలుగుకి ఎట్లా రుచిగా కావాలంటే అంత గాఢత పెంచుకోవచ్చు. దాన్ని బట్టి మీరు టీ లాగా కూడా దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ శతావరి.
శతావరి అంటే శతావరి అంటే మీన్స్ అర్థమైపోతుంది కదా. ఇందులో 100 రకాల జబ్బుల్ని కంట్రోల్ చేసేటువంటి గుణం కలిగి ఉంటుంది. అడిషనల్గా మనకు ఆర్గానిక్ బెల్లం యాడ్ చేస్తారు ఈ రెండిట్లోనూ, చాలా ప్రొడక్ట్స్లో. మ్యాక్సిమం మన సనేజ్ కంపెనీ అంటేనే ఆర్గానిక్ బెల్లం యాడ్ చేస్తారు. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది తయారవుతుంది. ప్లస్ ఇది యాడ్ చేయడం వల్ల మీకు తీసుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది. టాబ్లెట్ ఫామ్లో కన్నా ఇది బెటర్ అనమాట. రైట్. సో కాబట్టి జాగరీ పౌడర్తో కలిపి ఇస్తారు కాబట్టి టీ లాగా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. శతావరి ఎవరైనా లేడీస్ జెంట్స్ ఎవరైనా తీసుకోవచ్చు. ఇది కూడా నారీ ప్రియ లాగానే వాడచ్చు. వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా కలిపేసుకుంటే సరిపోతుంది. సింపుల్ టీ లాగా తీసుకోవచ్చు. రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకోవచ్చు. 2 సార్లు ఇస్ సేఫ్ అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం పెడియా సత్వ. పెడియా సత్వ గ్రోయింగ్ హెల్త్ అంటే పిల్లలు, ఎదుగుతున్న పిల్లలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 2 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు. ఇది ఎందుకు వాడాలి అంటే, పిల్లలకి మీరు ఇస్తున్నటువంటి ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారంలో అన్నీ దొరకట్లేదు కాబట్టి, సో మనం ఇది బయట నుంచి ఇవ్వాలి. బయట మార్కెట్లో ఏవో బ్రాండ్లు వాడుతూ ఉంటాం కదా, వాటిల్లో ప్రోటీన్ శాతం కానీ డిహెచ్ఏ పర్సంటేజ్ కానీ చాలా తక్కువ ఉంటుంది. నామకే వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ డిహెచ్ఏ ఉంటుంది అండ్ ప్రోటీన్ ఉంటుంది. రెండు కలిపి ప్రోడక్ట్ని తయారు చేయడము. అందులో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆయుర్వేదిక్ బేసిస్లో తయారు చేశారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా పిల్లలు ఏజ్కి తగ్గట్టు హైటు వెయిట్ రావడానికి ఇది ఉపయోగపడుతుంది. హైట్ వెయిట్తో పాటు బుద్ధిమాంద్యం, అంటే కొంతమందికి బుద్ధిమాంద్యం అంటే అర్థమవుతుంది, అందుకోసం చెప్తున్నా. అంటే ఏజ్కి తగ్గట్టు మైండ్ పవర్ని పెంచుతుంది. టూ అడ్వాన్స్ అయిపోకుండా, టూ లేట్ అయిపోకుండా. ఈరోజు ఎట్లా ఉందంటే జనరేషన్, కొంతమంది టూ అడ్వాన్స్, మరీ అడ్వాన్స్ అయిపోతే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా అంటే ఆ, మార్కులు రావడానికి కూడా పెడియా సత్వ ఉపయోగపడుతుంది. బాగా అంటే ఇంటెలిజెంట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. బట్ మావాడు ఆల్రెడీ ఇంటెలిజెంట్ అండి, సూపర్ ఫాస్ట్ అండి అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. నేను ఏమంటానంటే అలాంటప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఏజ్కి తగ్గట్టే బిహేవియర్ ఉండాలి, అలా లేకపోతే ప్రాబ్లమ్స్. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తానంటే, లాస్ట్ ఇయర్ ఒక ఎగ్జామ్లో 600 మార్కులకు గాను ఒక అమ్మాయికి 599 వచ్చాయి. ఇంటెలిజెంటే కదా. భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్ వచ్చింది ఆ అమ్మాయికి. ఫస్ట్ ప్లేస్ 599తో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సంతోషించదగ్గ విషయమే. కానీ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నది. ఎందుకు? 1 మార్కు తక్కువ వచ్చింది కదా అని. ఫస్ట్ ప్లేస్ వచ్చిందనే విషయం మర్చిపోయి 1 మార్కు తక్కువ వచ్చిందని కదా. అంటే టూ ఇంటెలిజెంట్ వల్ల ఇది ప్రాబ్లం. అందుకని పిల్లలు టూ ఇంటెలిజెంట్స్ అవ్వకూడదు, అట్లని చెప్పి తక్కువ స్థాయిలోనూ ఉండకూడదు. ఏజ్కి తగ్గట్టు సమాజంలో మిగతా వీళ్ళ పిల్లల్లాగా వాళ్ళు ఉండాలి. దీనికి ఈ ప్రోడక్ట్ సూపర్ 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 చాలా బాగా ఉపయోగపడుతుంది. 2 ఇయర్స్ ప్లస్ పిల్లలు ఉన్న వాళ్ళందరూ కంఫర్టబుల్గా వాడించండి. మీ పిల్లలకి స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ బాగా పెంచుకోవచ్చు, మెంటల్ యాక్టివిటీని కూడా పెంచుకోవచ్చు. స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, నిద్రలేమితనం నుంచి బాధపడకుండా వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని సపోర్ట్ చేస్తుంది. రైట్. ఆ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అంటే మార్క్స్ పెరుగుతుంది. అండ్ వాళ్ళు కూడా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. గేమ్స్లో పాల్గొనే వాళ్ళు కూడా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు అనమాట. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ పెయిన్ రిలీఫ్ ఆయిల్. పెయిన్ రిలీఫ్ ఆయిల్ చాలా హ్యాపీనెస్ ప్రోడక్ట్, ఎందుకంటే ఇది కూడా మా మదర్ వాడుతూ ఉంటారు. సో మా ఇంట్లో ఇది రెగ్యులర్గా వాడుతాం. మేము ప్రోడక్ట్ని రెగ్యులర్గా అడ్వాన్స్గా స్టాక్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఎందుకోసం అంటే ఇది చాలా కంఫర్ట్ అనమాట, వాడడం కూడా సులభం. బట్ రిలీఫ్ అంటే వెంటనే ఇస్తుంది తొందరగా. ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో, పెయిన్స్ అఫ్ కోర్స్ పెయిన్స్ అనొచ్చు, జాయింట్ పెయిన్స్కి ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఇది మర్దన చేయడానికి ఒక దిండు లాంటి పదార్థం అక్కడ వనమూలికలతో కలిపి తయారు చేసి ఇందులో పెడతారు. ప్లస్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ తీసుకొని ఒక చిన్నపాటి గరిటె లాంటి పాత్రలో, గరిటె అనుకోండి, దాంట్లో కొద్దిగా పెద్దపాటి గరిటె అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఈ దిండు లాంటి పదార్థం ఏదైతే ఉందో దాంట్లో ముంచడానికి కంఫర్ట్గా ఉంటుంది. అలాంటి తీసుకొని పెద్ద లాంటి గరిటె తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసి లైట్గా మనం స్కిన్ మీద వేస్తే స్కిన్కి డ్యామేజ్ కాకుండా ఉన్న స్థితిలోకి చల్లారిన తర్వాత, మరీ వేడి కాకూడదు అట్లని చెప్పి చల్లారిపోకూడదు. మనం మామూలుగా టచ్ చేస్తే ఏమీ కాదు అనిపించినప్పుడు అలాంటప్పుడు తీసుకొని దాన్ని ఈ యొక్క దిండు లాంటి పదార్థం ఏదైతే ఉందో దాని మీద రుద్దుకొని, సో మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ జాయింట్ దగ్గర అట్లా అప్లై చేయాలి. లైట్గా మర్దన చేయాలి.
తద్వారా రిలీఫ్ అనేది ఖచ్చితంగా చాలా మంచిగా దొరుకుతుంది. ఇది పెయిన్ రిలీఫ్. ఇది ఇలా ఉంది. ఇలా కాకుండా కూడా మనకి అడ్వాన్స్ టెక్నాలజీలో ఇచ్చారు. అది కూడా నెక్స్ట్ ఎథికల్ ప్రొడక్ట్స్లో వస్తుంది. అప్పుడు మనం మాట్లాడుకుందాం. అడ్వాన్స్ టెక్నాలజీలు ఏమంటే వేడి చేయక్కర్లేదు, జస్ట్ మూత ఓపెన్ చేసేసి దాంతో డైరెక్ట్గా అప్లై చేయడమే. అది ఇంకా డిఫరెంట్ అనమాట. బట్ ఇది మనకు అలవాటైన వాళ్ళకి కొంతమంది ఇదే కావాలంటారు, కొంతమంది అది కావాలంటారు. మీరు ఏది కావాలన్నా ఇవ్వచ్చు. రైట్. నెక్స్ట్ మనకి పెయిన్ బామ్. ఆఫ్ కోర్స్ మీకు తెలుసు, దీని గురించి నేనేం చెప్పక్కర్లేదు. మామూలుగా కాఫ్, కోల్డ్ సీజనల్గా వాడుకోవచ్చు. హెడేక్ ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు. సో కాపడం పెట్టడానికి కూడా దీన్ని వాడుకుంటాం. అంటే ముక్కు దిబ్బడ అంటారు కదా. ఆ, ఎక్కువగా మనకు కోల్డ్ వచ్చేసినప్పుడు ముక్కు బాగా పట్టేసినట్లు ఉంటుంది. అప్పుడు మనం కాపడం పెట్టాలి అనుకుంటాం వేడి నీళ్ళతో. అప్పుడు కూడా దీన్ని ఆ వేడి నీళ్ళలో దీన్ని కొద్దిగా వేసి ఆవిరి పట్టించినట్లయితే మంచి రిలీఫ్ మనకు దొరుకుతుంది. అలా కూడా దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ గోమూత్ర. మీకు తెలుసు, ఉత్తరప్రదేశ్ సీఎం మన యోగి ఆదిత్యనాథ్ గారు అర్లీ మార్నింగ్ టీ, మీకు చాలా మందికి తెలుసా లేదా మరి. అఫ్ కోర్స్ ఆయన అర్లీ మార్నింగ్ వెళ్ళి ఆ యొక్క పశువులు ఉంటాయి కదా, గోవులు ఉంటాయి కదా, ఆవులు, అక్కడ ప్లేస్కి వెళ్ళి నేరుగా ఆవు దగ్గర నుంచి తీసుకుంటాడు ఆయన. అంత కాబట్టి ఆయనకి అంత అవగాహన ఉంది దీనిపైన. అంత పవిత్రమైనది చెప్పాలి. అంత హ్యాపీగా మీరు కూడా వాడచ్చు దీన్ని. మినిమం దాంట్లో ఉన్నటువంటి మనం స్టోర్ చేయడానికి కావాల్సినటువంటి సిస్టమ్ని యాడ్ చేసి ఫిల్టర్ చేసి నీట్గా మనకు సప్లై చేస్తున్నారు. ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి ఈ ప్రోడక్ట్ బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ రిలేటెడ్ ఛాలెంజెస్ రాకుండా కాపాడుతుంది. చర్మ సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ని బాగా వాడుకోవచ్చు. రైట్. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ మనం వెళ్దాం. ప్లాంట్ ప్రోటీన్. ప్లాంట్ ప్రోటీన్ ఎవరికి కావాలి అంటే, ఎస్టర్డే మనం మజిల్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇలా చూపించాను మీకు. ఈ మజిల్ ఏదైతే ఉందో వేలాడుతూ ఉంటుంది, కొందరికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ప్లాంట్ ప్రోటీన్ కనుక వాడినట్లయితే ఫ్యాట్ని మజిల్గా కన్వర్ట్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు, ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు, బాగా మజిల్ బిల్డ్ చేయాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు, మజిల్ మెయింటైన్ చేయాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళు అందరికీ ఈ ప్రోడక్ట్ చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. మామూలుగా ప్రోటీన్, కొన్ని ప్రోటీన్స్ తీసుకోకూడదు అంటారు కొందరు. సో అలాంటి ఛాలెంజ్ ఉన్న వాళ్ళు ప్లాంట్ ప్రోటీన్ ఈజీగా తీసుకోవచ్చు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. సో రెండు రకాలు మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది తీసుకోండి. ఒకటి మ్యాంగో ఫ్లేవర్లో ఉంటుంది, రెండోది వచ్చి చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది. ఫ్లేవర్స్ మాత్రం డిఫరెంట్ అనమాట. మీకు ఏది కావాలంటే అది ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ప్రోటీన్ పౌడర్స్ మూడు ఉన్నాయి మనకి. నార్మల్ ప్రోటీన్, వేవ్ ప్రోటీన్ అంటారు. వేవ్ అంటే తెలుసు కదా మీకు. ఆ, పెరుగుని మనం కట్ చేస్తే, బాగా మజ్జిగ పెరుగు కట్ చేస్తే ఒక రకమైన లిక్విడ్ వచ్చేస్తుంది బయటికి. అంటే వాటర్ లాగా వస్తుంది. ఆ వాటర్లో వైట్ డాట్స్ కనపడతాయి మీకు. వాటిని మనం వేవ్ అంటాం. అందులో ప్రోటీన్ ఉంటుంది. ఇది మజ్జిగలో ఎక్కువ ఉంటుంది. అందుకని మజ్జిగ మనం బాగా తీసుకోవాలి. తద్వారా మనకి ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ దొరుకుతాయి అంటారు కదా. అలా అందులో నుంచి ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ చేసి వేవ్ ప్రోటీన్తో మనకి మూడు రకాల ప్రోటీన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సోయా అండ్ వేవ్ రెండు కలిపి ప్రోటీన్ ఇస్తారు మనకి హ్యాపీగా. ఇది కూడా మనకి వెయిట్ లాస్కి, వెయిట్ గెయిన్కి, వెయిట్ మెయింటైన్ చేయడానికి మీకున్న ఛాలెంజ్ని బట్టి అడ్వైస్ తీసుకొని వాడితే బెటర్ అనమాట. అడ్వైస్ తీసుకొని ఎంత వాడాలి, డోసేజ్ ఏంటి, అంటే దేనికోసం వాడుతున్నాం, పర్పస్ ఏది అనేది ఇంపార్టెంట్ అనమాట. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి విమోచన రోల్. ఇంతకుముందు పెయిన్ బాంబ్ అన్నాం కదా, మళ్ళీ ఓకే, పెయిన్ బాంబ్ లాంటిదే విమోచన రోల్. పెయిన్ బాంబ్ రిపీట్ అయింది ఇక్కడ, నో ఇష్యూ. యాక్చువల్గా ఇక్కడ మనకి ఒక ప్రోడక్ట్ మిస్ అయింది, నేను చూశాను. అదేంటంటే చెప్తాను. ముందు మనం పెయిన్ బాంబ్ గురించి మాట్లాడుకుందాం. విమోచన రోల్. విమోచన రోల్, విమోచన అంటే పెయిన్ నుంచి విమోచన కలిగిస్తుంది. ఈ రోల్ అలా ఓపెన్ చేసి జస్ట్ మనం నుదుటి మీద కానీ ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ ఆ ఏరియాలో జస్ట్ ఆ రోల్ అలా అప్లై చేసామంటే చాలా హ్యాపీగా, సింపుల్గా ఆ రిలీఫ్ అంటే తీసేసినట్లు ఉంటుంది అనమాట. ఆ పెయిన్ని ఒకసారి బయటికి తీసినట్లు అనిపిస్తుంది. మ్యాజిక్ లాగా రిజల్ట్ వస్తుంది. కాబట్టి మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. ఇక్కడ పెయిన్ బాంబ్ బదులు మనం ఏం మాట్లాడుకోవాలంటే, ఇక్కడ ఒక ప్రోడక్ట్ మీకు యాడ్ చేయాలి. నెక్స్ట్ ప్రజెంటేషన్లో యాడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే మీకు సింపుల్గా చెప్తున్నా. అదేంటంటే నాసియా ఆయిల్. నాసియా ఆయిల్. నాసియా ఆయిల్ అంటే, నాసియా అంటే ముక్కు, ఆయిల్
మన పూర్వకాలంలో మన పూర్వీకులు పెద్దలు మనకి ముక్కు ద్వారా ఆవు నెయ్యి వేసేవాళ్ళు. తద్వారా మనకి కొన్ని సమస్యలు రాకుండా కాపాడుకోవడానికి సేమ్ ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్లో ఈ ప్రోడక్ట్ వచ్చింది. ఇది 4 రకాలుగా పనిచేస్తుంది. రాత్రిలో పడుకునేటప్పుడు మనము ముక్కు పైకి వచ్చేటట్లు, మీన్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, మెడ దగ్గర ఒక మంచి పెద్ద దిండు పెట్టేసుకోవాలి, లేదా మంచి టవల్ అయినా పెట్టేసుకొని మనం ముక్కు బాగా పైకి స్ట్రెయిట్గా వచ్చేటట్లు చేసి దీన్ని అప్లై చేయాలి. అంటే ఇది వేసినప్పుడు డ్రాప్స్ ఇందులో ఒక చుక్క, ఇందులో ఒక చుక్క, ఆ ముక్కులో ఒక చుక్క, ఈ ముక్కులో ఒక చుక్క, లేదా రెండు రెండు వేయచ్చు, ఇబ్బంది లేదు. వేసిన తర్వాత నేరుగా అది హెడ్కి ఇటువైపు వెళ్ళేటట్లు ఉండాలి. అంటే ముక్కు పైకి ఎప్పుడైతే స్ట్రైట్ కనపడుతుందో ఇవి వేసినప్పుడు హెడ్లోకి వెళ్తుంది. రైట్. నేరుగా గొంతులోకి వెళ్ళకూడదు, హెడ్లోకి వెళ్ళాలి. అట్లా వేస్తే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది ప్రాక్టికల్గా. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ వాడచ్చు. బట్ ఇది వేసిన వెంటనే కొంతమందికి తుమ్ములు వస్తాయి. కొత్తగా వాడే వాళ్ళకి ఎంత తుమ్ములు వస్తే అంత బెనిఫిట్. అట్లని చెప్పి రాకపోతే బెనిఫిట్ లేదని కాదు. మీకు చాలా టాక్సిన్స్ లోపల ఉంటే అవన్నీ బయటకు పోవడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఈఎన్టీ ఛాలెంజెస్ అంటే తెలుసు కదా, గొంతుకు సంబంధించిన సమస్యలు, ముక్కుకు సంబంధించిన సమస్యలు, మైండ్కి సంబంధించిన సమస్యలు, కంటికి సంబంధించిన సమస్యలు కూడా, వీటన్నిటికీ నాసి ఆయిల్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. హ్యాపీగా వాడుకోండి. సన్నెజ్జి కంపెనీలో ద బెస్ట్ ప్రోడక్ట్ నాకు నచ్చింది. ఫస్ట్ మార్కులు దేనికి ఇస్తారు అని చెప్పనంటే నేను నాసి ఆయిల్కే ఇస్తాను. ఎందుకోసం అంటే ఈ సీజన్లో వచ్చే సమస్యలు అన్నిటికీ కూడా ఇది పరిష్కారం చెప్పగలదు. నాకు అలర్జీ ఉండేది కాబట్టి నాకు దాని గురించి పర్ఫెక్ట్గా ఐడియా ఉంది. అందుకోసం అలర్జీ ఉన్న వాళ్ళు ఎవరైనా వాడచ్చు. అంటే అలర్జీ మీన్స్ కోల్డ్ అలర్జీ ఉండే వాళ్ళు, ప్లస్ మనకి సైనటైటిస్ అంటారు కదా, ముక్కు ద్వారా వచ్చే సమస్యలు, అవి వాటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. నాసి ఆయిల్ ద బెస్ట్. నా ఫేవరెట్ ప్రోడక్ట్ నాసి ఆయిల్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం గ్రీన్ రిచ్ టీ. ఈ రోజుల్లో టీ కాఫీలు అంటే బయట కూడా సమస్య అయిపోతుంది కాబట్టి గ్రీన్ రిచ్ టీ మన కంపెనీ ఇస్తుంది. లక్కీగా మీకు ఎస్టర్డే మనకు గట్టి వచ్చింది గ్రీన్ రిచ్ టీ సందర్భంగా, అది కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రజెంటేషన్లో మేబీ ఉండకపోవచ్చు. ఆల్ మిక్స్ టీ వచ్చింది. ఆల్ మిక్స్ టీ మీన్స్ పాలు కూడా మీరు యాడ్ చేయక్కర్లేదు, జస్ట్ వేడి నీళ్ళు యాడ్ చేస్తే చాలు. అన్ని కలిపి టీ వచ్చింది మన దగ్గర, మసాలా టీ చాలా బాగుంది. బట్ మీరు వేడి నీళ్ళల్లో కలుపుకొని తాగాలి. ఇన్స్టంట్ టీ కరెక్ట్గా చెప్పాలంటే అది కూడా మన దగ్గర దొరుకుతుంది. నెక్స్ట్ ప్రజెంటేషన్లో అది కూడా యాడ్ చేద్దాము. నేను తెప్పించాను, మొన్న వాడాను రీసెంట్లీ. సో ఎమర్జెన్సీలో చాలా బాగుంటుంది. అర్జెంటుగా మనం టీ తాగాలి, అన్ని దాంట్లోనే ఉంటాయి కాబట్టి మళ్ళీ మీరు మిల్క్ కోసం వెళ్ళకుండా మిల్క్ పౌడర్తో టీ చేస్తే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అయితే ఉంది, బట్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా ఉంటుంది. ఇంకా గ్రీన్ టీ నా ఫేవరెట్ ఇదే. నేను మామూలుగా బయట ఎప్పుడైతే గ్రీన్ టీ సన్నెజ్ కంపెనీలోకి వచ్చానో అప్పటి నుంచి వేరే టీ కాఫీ తాగడం మానేశాను పర్ఫెక్ట్గా. సో గ్రీన్ టీ సూపర్. ఎక్కడన్నా మీరు కూడా కొంతమంది బయట వచ్చినప్పుడు సన్నెజ్ గ్రీన్ టీ ఇస్తే నేను హ్యాపీగా తాగుతా. సో మీరు కూడా తాగండి రెగ్యులర్గా, మీ కుటుంబ సభ్యులతో కలిసి తాగండి, చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా మంచి ప్రోడక్ట్. ఈరోజు హై క్లాస్ సొసైటీలో ఎక్కువ మంది 5 స్టార్ హోటల్లోకి మీరు వెళ్తే కూడా అక్కడ మీరు అసోసియేట్స్ని చూడండి, మ్యాక్సిమం గ్రీన్ టీని ఎక్కువ మంది తీసుకుంటారు. ఎందుకంటే దాని యొక్క బెనిఫిట్స్ అలా ఉంటాయి. రైట్. ఇన్డెప్త్గా కూడా దీని మీద నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పటికే మనకు 46 minutes అయిపోయింది. రైట్. సో కాబట్టి నెక్స్ట్ మనం ఇదే సెషన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకు స్పైర్లినా ఉంది. డెప్త్గా మాట్లాడుకోవాలి ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి. మనం అనుకున్న టార్గెట్ ప్రకారము 45 నిమిషాలు అయిపోయింది కాబట్టి, 46 నిమిషాలు అయిపోయింది కాబట్టి, సో ఇంకా కొన్ని విషయాల మీద మనం మాట్లాడాలి 1-to-1. ఈరోజు ఈ ప్రజెంటేషన్ ఇక్కడితో ఆపుదాం. నెక్స్ట్ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకుందాం. మిగతా ప్రోడక్ట్స్ గురించి కూడా ఇన్డెప్త్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఆ ప్రజెంటేషన్ అయితే ఆఫ్ చేస్తున్నానండి. ప్రజెంటేషన్ ఆఫ్ చేసి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. కోర్స్ మీరు ఎవరైనా నాతో నేరుగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, లేదా మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉంటే కూడా. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు మనం కొన్ని ప్రోడక్ట్స్ గురించి మినిమం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వగలిగాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రోడక్ట్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ ద బెస్ట్. అంటిల్ మీరు అంతవరకు మీరు ఈ వీడియోని, మీకు నచ్చిన ఈ వీడియోని
మీ టీమ్ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్, నేబర్స్కి కూడా షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా హెల్తీగా ఉండడానికి సహకరించిన వాళ్ళు అవుతారు. ఇప్పటికి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ రావాలి కాబట్టి మీకు బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. రైట్, నెక్స్ట్ మీకు ఎలాంటి టాపిక్ కావాలో కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.